నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో ఎండు కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఎండు కొబ్బరి ముక్కలు, ఎండిన కొబ్బరికాయను సగం కొబ్బరికాయను తీసుకున్నాను. 8 లేదా 10 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, చింతపండును స్మాల్ సైజ్ లెమన్ అంతా తీసుకుని వాటర్లో నానపెట్టుకోవాలి. కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడా, అండ్ 2 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు ఎండు కొబ్బరి పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఎండు కొబ్బరిని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండు కొబ్బరి ముక్కలు వేసి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. చూడండి, కొబ్బరి ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయండి. ఇవి ఇంకొంచెం వేగాలి. కొబ్బరి ముక్కలు మాడిపోకుండా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసి చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మెత్తబడితే సరిపోతాయండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ ఉంటే అందులోనే వేయించుకోండి. ఆయిల్ లేకుంటే 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. నేను తీసుకున్న ఎండుమిర్చి ఎక్కువ కారం ఉన్నాయండి, అందుకే తక్కువ ఎండుమిర్చిని తీసుకున్నాను. మీరు తీసుకున్న ఎండుమిర్చి కారంని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఎండుమిర్చి అన్నీ చక్కగా దోరగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి చల్లారి పెట్టుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టించిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వాటర్తో సహా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోండి. ఈ పచ్చడిని రోలులో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకు రోలు లేదు. మీకు రోలు అందుబాటులో ఉంటే మిక్సీలో కాకుండా రోలులో దంచుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రౌండ్ తిప్పుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు మెత్తగా కాకుండా జస్ట్ ఒక రౌండ్ తిప్పుకున్నామంటే మెత్తగా అవ్వకుండా ముక్కలు ముక్కలుగా ఉంటాయి. ఎండు కొబ్బరి పచ్చడి రెడీ అయిందండి. దీనిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. దీనికి పోపు అవసరం లేదండి, అలాగే తినచ్చు. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2 డేస్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. దీనిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యితో కలుపుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఎండు కొబ్బరి పచ్చడిని ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.